2021లో పద్మశ్రీ లభించింది. ఆవిడ ప్రజెంట్ చేసినటువంటి శారీ మధుబని ఆర్ట్ లేదా మిథిలా పెయింటింగ్. ఆ మిథిలా పెయింటింగ్ విశిష్టత ఏంటి అని అంటే, దాంట్లో నేచర్లో ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలని, ఫిష్ అవ్వచ్చు, స్నేక్స్ అవ్వచ్చు, ట్రీస్ అవ్వచ్చు, పీకాక్స్ అవ్వచ్చు, అలాంటి వాటిని మోటివ్స్గా తీసుకొని దాని మీద ఆర్ట్ని అవి గీసి వాళ్ళు పెయింట్ చేస్తారనమాట. ఈ రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చినటువంటి శారీ కూడా సేమ్ వైట్ శారీ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చేసి దాని మీద ఆ పీకాక్స్ అవన్నీ, ఆ బర్డ్స్ అవన్నీ కూడా దాని మీద పెయింటింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమడవచ్చు అని అంటే, మిథిలా పెయింటింగ్ లేదా మధుబని ఆర్ట్ అన్నది దానికి జిఐ ట్యాగ్ ఎప్పుడు లభించింది, లేదా ఏ ప్రాంతం నుంచి ఆ మిథిలా పెయింటింగ్ అనేది పాపులర్ అని అంటే బీహార్. అండ్ దీనికి జిఐ ట్యాగ్ వచ్చేసి 2005లో లభించింది. అండ్ జిఐ ట్యాగ్ గురించి కూడా మనం ఎప్పుడన్నా ఇంకా వేరే సెపరేట్ దాని గురించి ఒక చిన్న వీడియోలో డిస్కస్ చేద్దాం, నో నీడ్ టు వరీ. కాకపోతే రీసెంట్గా ఆవిడ అటైర్ గురించినటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఏం ఆస్కారం ఉన్నాయనంటే, దులారీదేవి గారు ప్రజెంట్ చేశారు. ఆవిడకి పద్మశ్రీ 2021లో లభించింది. అండ్ అది వచ్చేసి మిథిలా పెయింటింగ్ మధుబని ఆర్ట్ ఫ్రమ్ బీహార్. అండ్ దానికి జిఐ ట్యాగ్ వచ్చేసి 2005 సంవత్సరంలో లభించింది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా చిన్న చిన్నవి ఉంటే విల్ బి పోస్టింగ్ ఆన్ అవర్ పేజ్. ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలి అని యూ కెన్ కమెంట్. అండ్ మనం డైలీ ఏదో ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు వస్తాం. ఇది అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు స్పెసిఫిక్గా ఓవరాల్గా వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా మనం వీటిని ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మీరు యూ కెన్ డూ ఫాలో అవర్ పేజ్. And we'll meet for another video. Until then, thank you.